ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 7-8 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 7-8 వచనం. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కనులకు ఇంపుగా నున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థమే. చిన్న ప్రార్థన చేస్తుందాం. పరిశుద్ధుడా, ప్రేమను కలిగిన తండ్రి, దయగల దేవ, సర్వశక్తిమంతుల సహాయం దాయించండి. ఈ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దాసులే నన్ను దర్శించండి. ఈ వాక్యము విత్తబడతా ఉంటుండగా ఈ యొక్క బిడ్డలు ఈ యొక్క వాక్యాన్ని ఆస్వాదించడానికి మీరు శక్తిని దాయించండి. వినిచిన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెలిసి ఈ యొక్క వాక్యము వారి హృదయంలో పదినపరుచుకొని వాక్యానుసారంగా వారి జీవితాలు, వారి కుటుంబాలు కట్టుకోవటానికి మీరు కృపను చూపించండి. ఇది మొదలుకొని ఈ యొక్క వాక్యం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఈ వాక్యం అనేక మందిని ఆత్మీయంగా బలపరచడానికి మీరు కృపను చూపించండి. యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రసంగి గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం ఏమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుందంటే, వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా ఉన్నదని. వెలుగట మనోహరమైనది అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే అందమైనది. హల్లెలూయా. సూర్యుని చూచటము కన్నులకు ఇంపుగా ఉంటుందట, ఇష్టంగా ఉంటుంది. సూర్యుని చూడాలి. ఆ వెలుగు ఎంత ప్రకాశమానంగా ఉంటుందో ఆ సూర్యుని చూడాలనేటటువంటి ఆశ చాలా మందికి ఉంది. అయితే సూర్యుని చూడగలమా? ఏమండి, చంద్రుని అయితే చూడగల ఎన్నిసార్లు అయినా కదా, ఎన్నిసార్లైనా చూడగలం. నైటు పైకి తలెత్తి చూస్తే సూర్యుడిని తెల్లవారులైనా చూస్తుంది. చంద్రుడిని 1 నిమిషమైనా చూడగలరా? చూడగలరండి? చూడలేరు కదా. చాలా దూరంలో ఉంటుంది సూర్యుడు ఆకాశంలో కదా. కన్నులెత్తి చూస్తాం కానీ చూడలేము ఎక్కువ. ఎందుకంటే ఆ వెలుగు, ఆ ప్రకాశం అనేటటువంటిది బహు భయంకరంగా ఉంటుంది. చూడాలనే ఆశ ఉంటుంది. వెలుగును చూడటం అంటే అందరికి ఇష్టమే కదా. వెలుగు నేను చూడను, నేను చీకటిని చూస్తాను అనుకుంటారు ఎవరన్నా? దేన్ని చూడడానికి ఇష్టపడతారండి? వెలుగును మాత్రమే చూడడానికి ఇష్టపడతారు కదా. ఎందుకంటే కనులకు ఇంపుగా ఉంటుందట, ఇష్టంగా ఉంటుంది. సందమామను చూస్తే ఆహా భలే గుందిరా అనేసి అంతసేపు అయినా చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క వెలుగును గురించి ఒక మాట తెలియజేస్తా ఉంటున్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనంలో చూడండి, ఆ యొక్క మాటను మీకు చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనం. కన్నుల ప్రకాశము చూచుట హృదయములకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. హల్లెలూయా. కన్నుల ప్రకాశము చూచుటట హృదయములకు సంతోషకరం. కొంతమంది కళ్ళతో నవ్వుతారు. దేంతోనండి? ఆ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని బట్టి మనం చూస్తే తన యొక్క హృదయం ఎలా ఉందని జ్ఞాపకం చేసుకోవచ్చట. చాలా సంతోషంగా ఉందనేసి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ దేవుని యొక్క మాటలు అదే తెలియజేస్తున్నాయి. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరం. ఎవరైనా సంతోషించే వారిని చూస్తే మనకు కూడా సంతోషం వస్తుంది కదా. ఏడ్చే వాళ్ళని చూస్తే ఏడబుద్ధి అవుతుందా? ఎవరైనా ఏడ్చే వాళ్ళని చూసి ఏడుస్తారండి? ఏడవారు ఏం చేస్తారు? ఆశ్రయించుకొచ్చి ఈడేంద్ర ఇప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అంటారు కదా. వాక్యం ఏమంటుందంటే సంతోషమే సగం బలం అంట. చెప్పండి, సంతోషము సగం బలం. కన్నులలో ప్రకాశం అంటే ఈ కళ్ళల్లో సంతోషము చూస్తేనట హృదయం ఎలా ఉంటుందట అండి?
కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశాన్ని చూసినప్పుడు హృదయం ఎంతో సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మనమందరం కూడా సంతోషించడానికే నిర్మించబడ్డామా? ఏమండి, మనకు సంతోషం ఒకటేనా అంటే ప్రసంగి గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటూ ఉంటున్నాడంటే, నీ సంతోషము దేని కొరకు? సంపాదించడానికి నీ సంతోషమా? కూడబెట్టడానికి సంతోషమా? లేదంటే ఎదుటివారి సంతోషాన్ని చూసి సంతోషపడటము సంతోషమా అనేటటువంటి వాటిని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము చక్కగా తెలియచేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ప్రియమైనటువంటి వారు, దేవుని యొక్క సన్నిధానంలో మనం పరిశీలన చేసినట్లయితే ఈ సంతోషం అట ఎలా ఉంటుందట అంటే మానవునికి ఇది వ్యర్థమైనది అంటూ ఉంటున్నాడు. నువ్వు ప్రయాసపడే ప్రయాసం అంతా కూడా వ్యర్థం అంటున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటలు ఈ రీతిగా తెలియచేస్తూ ఉంటున్నాయి. చూడండి, ఆ యొక్క మాటలు మీకు మొదటిగా తెలియచేస్తాను. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి. కానీ నిన్ను సంతోషము చేత శోధించు చూతుము, నీవు మేలును అనుభవించు చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెర్రిదానమనియు సంతోషంతో నీ చేత కలుగునదేమియు నేనంటిని. నా మనసు ఇంకను జ్ఞానమాంచనిచ్చుండగా ఆకాశం క్రింద తమ బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి మేలు అనుభవితురో చూడవాలని తలంచి నా దేహము ద్రాక్ష రసము చేత సంతోషపరచుకుందుననియు మరి మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని. నా కొరకు ఇండ్లు కట్టుకుంటుని, ద్రాక్ష తోటలు నాటుకుంటుని. నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధమైనటువంటి ఫల వృక్షములను నాటించుకుని, వృక్షములు నారు పళ్ళకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకుంటుని. పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఎంట పుట్టిన దాసులు నాకుండు. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ ఘనత మందలను గొర్రె మేకలను మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని. నా కొరకు వెండి బంగారములను రాజులు సంపాదించుకుంటుని. ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. నేను గాయకురాళ్లను మనుషులిచ్చయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను గనుడనై అభివృద్ధి నొందుతిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటినీ సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయము నిర్బాధింపలేదు. ఇదే నా పనులన్నిటిలో వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపట్టినట్టుగా అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేది లేనట్టు నాకు కనబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వాక్య గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, ఇక్కడ సొలొమోను అనబడినటువంటి ఒక రాజు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. నేను సంతోషించడానికి చాలా ఇష్టపడ్డాను. నా జ్ఞానాన్ని అంతా కూడా నిదానించి ఎదురు చూశాను, నేను సంతోషించాలి అంటూ 2వ వచనంలో ఒక మాట ఉంటున్నాడు. సంతోషముతో ఒక మాట అన్నాడట. ఏమన్నాడటండి? నీవు 2వ వచనంలో చూసినట్లయితే నవ్వుతో నీవు వెర్రిదానివనియు సంతోషంతో నీ చేత కలుగునదేదియు అనియు నేనంటిని అంటున్నాడు. నవ్వుతో ఏమన్నాడటండి? నవ్వు వస్తుంది కదా, కొన్నిసార్లు జోకులు వేసినాం. ఆ నవ్వుతోనట ఈయన ఏమంటున్నాడట అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నవ్వుతో వెర్రిదానా అంటున్నాను. సంతోషంతో నీ వలన కలిగింది ఏమీ కూడా లేదు, అంత వ్యర్థమే అనేసి అంటున్నాడు. హల్లెలూయా. మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఆ రాజుగారు అంటున్నాడు, నా కొరకు ఇల్లు కట్టుకున్నాను,
నా కొరకు భూములు సంపాదించుకున్నాను, వృక్షాలు నాటాను, నన్ను సంతోషపరచటానికి అండ్ వాయిద్యాలు వాయించే వారిని పెట్టుకున్నాను. నాకంటే ముందున్నటువంటి రాజుల కంటే నేను గనుడను, వారికంటే బలమైనటువంటి వారిని, వారికంటే ఎక్కువ ఆస్తిని సంపాదించుకున్నటువంటి వారిని, వారికంటే బలమైనటువంటి వారినిగా మారాను. వారందరికంటే నేను జ్ఞానం కలిగినటువంటి వారినిగా కూడా ఎదిగాను అంటున్నాను. చివరిగా ఇవన్నీ కూడా సంపాదించుకున్నాను. లాస్ట్కు నాకేమనిపించిందంటే వీటిని ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే. ఇవన్నీ కూడా ఏంటండి? వ్యర్థమంటు. నా కనులకు కనిపించే ప్రతి ఒక్క దాన్ని కూడా నేనేమనుకున్నానంటే దేన్ని కూడా తీసుకోవద్దు అనేసి నేను అనుకోలేదు. నా కంటికి కనిపించిన ప్రతి ఒక్క దాన్ని నేను తీసుకోవాలి. దానివల్ల నేను సంతోషాన్ని అనుభవించాలి. నేను నా కన్ను దేని మీద పడింది అనుకోండి, అది నాకు కావాలంతే. నచ్చితే అది నాకు కావాలి. ఆ రీతిగా అంత ఫ్రీడమ్గా నాకు ఏదైతే హృదయంలో తోచిందో అది మంచి చెడ్డ అనేటటువంటిది ఏమీ లేదు. నాకు అది కావాలి అనుకుంటే కావాలంతే, తీసుకొచ్చుకున్నా చక్కగా చేసుకున్నా. అనేక మంది భార్యలు కూడా నాకున్నారు, అనేక మంది భార్యలు కూడా నేను సంపాదించుకున్నాను. గొడ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నేను జ్ఞానంతో ఆశించాను. ఇవన్నీ కూడా ఏమైపోతాయి నేను చనిపోయిన తర్వాత? ఇవన్నీ కూడా లాస్ట్కి ఏమైపోతాయా అంటే నేను అనుకుంటున్నానప్పుడు చివరిగా ఒకడు గాలికి ప్రయాసపడినట్లే నేను కూడా ప్రయాసపడినట్లుగా అనిపించింది అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటున్నాడట తను? అన్ని సంపాదించాను, ఇండ్లు కట్టుకున్నాను, మంచి మంచి ఇల్లులు కట్టుకున్నాను, మంచి నాకు కావాల్సినటువంటి నచ్చిన అమ్మాయిని అలా తెచ్చిపెట్టుకున్నాను భార్యగా. నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆ యొక్క గొడ్లు పశువులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమైపోతాయా లాస్ట్కి అని నేను బాగా ఆలోచించాను. వివేచన కలిగి జ్ఞానంతో ఆలోచించిన ఒకరోజు కూర్చొని ఆలోచిస్తే నాకేమనిపించిందంటే ఒకడు గాలికి ప్రయాసపడినట్లే నేను ప్రయాసపడ్డాను అనేటటువంటి ఆలోచన నాకు వచ్చేసింది. హల్లెలూయా. సూర్యుని కిందట ఒకని ప్రయాసట వ్యర్థమైపోతుందట. ఏమైపోతుందండి చెప్పండి? వ్యర్థమైపోతుంది. రాజులైనా కానీ అధిపతులైనా కానీ ఎవరైనా సరే వారి ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. మనం ఎంత చేసినా కూడా అది ప్రయోజనం లేనిదే అంటూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఈ మాటలు పలికేవారు ఎవరయ్యా అంటే అన్ని అనుభవించినటువంటి వ్యక్తి చెప్తున్నాడు. నేను చెప్పేటటువంటి మాటలు కాదు. సొలొమోను అనబడినటువంటి ఆ రాజుగారు సమస్తాన్ని కూడా అనుభవించేసాడట. ఇక నాకు ఇది వద్దు అనడానికి లేదు, ప్రతి ఒక్కటి కూడా అనుభవించేసాడు. ఇది లోటుగా ఉంది, ఇది చేస్తే బాగుండేది అనేటటువంటిది లేకోకుండా అన్ని కూడా అనుభవించాడట. అనుభవించిన తర్వాత లాస్ట్గా ఆలోచించాడట, అరే ఇవన్నీ కూడా అనుభవించాను కానీ వీటి వల్ల నాకు సంతోషము లేదు. ఏం లేదట? సంతోషము లేదట. అందుకే నేను అంటున్నాడు, నవ్వుతో వెర్రిదానా అని నేను అంటున్నాను, సంతోషముతో నేను అంటున్నాను, నీ వలన ఏం జరిగింది, నాకు కలిగింది నిమిత్తం మాత్రమే కదా సంతోషం. ఎంతవరకు అండి సంతోషము? అంతవరకే. కొన్ని క్షణాలు మాత్రమే సంతోషం, కొన్ని రోజులు మాత్రమే సంతోషం. మరలా దుఃఖము అనేటటువంటిది మరలా మనుషులకు వస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషంగా ఉండవాలని రాబోవున్నదంతయు వ్యర్థమే. హల్లెలూయా. ఒకడట చాలా సంవత్సరాలు బ్రతికి, అనేక సంవత్సరాలు బ్రతికట చీకటి చూడకోకుండా పోయేవాడు ఎవడను ఉన్నాడా అంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగి ఉండి అంటుంది. ఏంటట? చాలా సంవత్సరాలు ఈ భూలోకంలో బ్రతికిన తర్వాత చీకటి దినములు కూడా అనేకాలములు వస్తాయట. ఏమొస్తాయటండి? చెప్పరే?
చీకటి దినాలు. చెప్పండి, చీకటి దినాలు. దీని అర్థం ఏమిటి? ఈ భూలోకంలో బ్రతికినంత వరకు కూడా నీ వెలుగును చూస్తూనే ఉన్నావు. నీ కనులకు చీకటి అనేటటువంటిది లేదు. ఎప్పుడు సంతోషంగానే జీవించు. ఇది కావాలి, అది కావాలని పరుగులు తీసావు, అది సంపాదించుకున్నావు, సంతోషంగా ఉన్నావు. కానీ చీకటి గల దినములు కూడా అనేకములు ఉన్నాయా, వాటిని ఎరగాలట, తెలుసుకోవాలి. దీని ఆత్మీయ సత్యం ఏంటండి? చీకటి దినములు అంటే ఏంటి? నరకాగ్ని. ఏంటండి? నరకాగ్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే బ్రతుకున్నంత వరకు వెలుగును చూస్తాం. కనులకు ఎప్పుడు ఏమనిపిస్తుందంటే నేను వెలుగే చూడాలి. ఏం చేయాలా? వెలుగే చూడాలి. నా కళ్ళ నిండా ఆనంద బాష్పాలే ఉండాలి. నా కళ్ళు ఎప్పటికీ సంతోషంతో ప్రకాశమానముతో వెలగాలి. నేను సంతోషంగానే జీవించాలనేటటువంటి ఆతృత, ఆలోచన ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ ఇదే వాక్యం ఏమంటుందంటే నీకు సంతోషము ఈ లోకంలో ఉన్నంత వరకే, కానీ చీకటి దినాలు కూడా కొన్ని ఉన్నాయి. అనేక దినాలు ఉన్నాయి. నువ్వు బ్రతుకున్నప్పుడు వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలటండి? ఎందగా సొలొమోను అనబడినటువంటి రాజు గారి విషయాలు మనం చూసినట్లయితే ఆయన అన్ని అనుభవించేశాడు, అన్ని సంపాదించాడు, అందరికంటే ఘనుడుగా ఎదిగాడు. అన్ని విషయంలో తన ముందున్నటువంటి రాజులు అందరికంటే ఈయన ఘనుడుగా ఉన్నాడు. కానీ లాస్ట్ గా ఆయన చెప్పే మాట ఏంటంటే ఒకడు గాలికి ప్రయాసపడ్డట్టే నేను కూడా ప్రయాసపడి సంపాదించాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లని సంపాదన దేవునికి వ్యతిరేకము కానే కాదు. కాకపోతే నువ్వు కలిగి ఉన్నటువంటి దాన్ని అనుభవించటమే నీకు భాగ్యం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఏదైతే ఇస్తాడో అది నీకు ఇచ్చిన వెంటనే దాన్ని కలిగినటువంటి నీవు ధన్యుడవు. నీకు ఆస్తి వచ్చేస్తా ఉంటుందా? దేవుని ఆశీర్వాదం వలన ఐశ్వర్యము పుడతా ఉంటుందా? భూములు సంపాదిస్తున్నావా? ఆస్తి పాస్తులు సంపాదిస్తున్నావా? అందరికంటే బలమైనటువంటి వాడిగా ఎదుగుతున్నావా? అందరికంటే జ్ఞానం కలిగినటువంటి వాడిగా ఎదుగుతున్నావా? ఎదుగు. దేవుడు కూడా ఎదగాలని ఆశిస్తా ఉంటున్నాడు. కాకపోతే దాని మీదే మనసు పెట్టొద్దు. ఏం చేయొద్దండి? ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు నేను సంతోషంగా సంపాదిస్తున్నాను, 2 చేతులలో సంపాదిస్తున్నాను, నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటాను. కానీ నీ వెనకాల చీకటి గల దినాలు కూడా ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చీకటి గల దినములు ఉన్నాయట. వాటిని మనం ఏం చేయాలండి? జ్ఞాపకము చేసుకోవాలంటూ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే యోబు గ్రంథము 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యోబు గారు కూడా ఈ యొక్క వెలుగును గురించి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, యోబు గ్రంథము 33వ అధ్యాయము 29-30 వచనంలో ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలుగుప్పబడినట్లు కూపముల నుండి వారిని మళ్ళా రప్పించవలెనని మానవుల కొరకు 2 మారులు 3 మారులు ఈ క్రియలన్నీ దేవుడు చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఆలోచించు. ఏం చేయాలా? ఆలోచించాలి. దేని గురించి ఆలోచించాలట? సజీవులకుండు వెలుగు చేత వెలుగుపడినట్లు కూపముల నుండి వారిని మరలా రప్పింపవలెనని అంటున్నారు. కూపం అనగా చీకటి, నరకము అని అర్థము. ఆ నరకములో నుంచి మరలా ఏం చేయాలా? వీరిని వెలుగులోకి రప్పించాలనేటటువంటిది దేవుని యొక్క ఆలోచన ఇక్కడ. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బ్రతుకున్నప్పుడే కష్టాలు సుఖము రెండింటిని కూడా జాయింట్ చేసాడా. హల్లెలూయా. కష్టాన్ని దుఃఖాన్ని రెండింటిని కూడా జాయింట్ చేసాడు. ఎందుకంటే నువ్వు సంతోషముగా ఉండటమే కాదు కానీ దుఃఖం కూడా నీకు తెలియాలి. దుఃఖం కూడా మనిషికి తెలియాలి. సంతోషము ఒకటే కాదు దేవుడు సృష్టించింది, సంతోషంతో పాటు దుఃఖాన్ని కూడా సృష్టించాడు. ఈ రెండింటిని ఏం చేయాలా? బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలా మనిషి.
హల్లెలూయా. కొంతమంది మారి టూ మచ్గా ఆలోచిస్తారు. ఏమనుకుంటారు అంటే నేను ఎప్పటికీ కూడా సుఖంగానే ఉండాలి, దుఃఖం నా దగ్గరికి రావద్దు, దుఃఖము నా దగ్గరికి రావద్దు అంటారు. కష్టము దుఃఖమైనటువంటిది రెండు నీ జీవితంలో ఉన్నప్పుడే నీ జీవిత పరమార్థం ఏంటో అర్థమవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి వాడికి తను సాధించిన తర్వాత ఏమైపోతాడో గ్రహించలేదు. అర్థమైందండి నేను చెప్పేటటువంటి మాటలు అర్థం? దేవుడట 2 సార్లు 3 సార్లు వీళ్ళకి ఏం చేస్తున్నాడట, సజీవులకుండు వెలుగునట్లుగా ఎవరైతే వెలిగించబడతా ఉంటున్నారో వారి ద్వారా వీరు వెలిగించబడాలనేసి దేవుడు కొన్ని కార్యాలు చేస్తారట మన జీవితం, వాటిని గ్రహించాలి. అయితే దీన్ని చేసేవాడు దేవుడే అంటూ ఉంటున్నారు. మానవులలో కష్టాలు సుఖాలు పెట్టేవాడు దేవుడే. బ్రతుకున్నంత కాలము కూడా నేను సుఖంగానే జీవించాలి, దేవుని నమ్మాను కాబట్టి నాకు ఆశీర్వాదమే కావాలి, దీవెనలే కావాలి అంటే కుదరదు. కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి మరొకసారి చదువుతాను. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు అంటున్నాడు. నరులట ఎలా ఉండాలట అండి? సజీవులకుండు వెలుగు ఉండాలట. నరులకు ఎవరికటండి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి అందరికీ కూడా ఏముండాలట? వెలుగు. దేవునికి స్తోత్రం. వీరందరూ కూడా వెలిగించబడాలనేటటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం అట. అందుకే ఏమంటున్నాడు, కూపముల నుండి వారిని మరలా రప్పించవలనని మానవుల కొరకు 2 మార్లు 3 మార్లు ఈ క్రియలన్నీ దేవుడే చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా గొప్ప దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పదని అన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకొని వెళ్తా ఉంటాం. చాలా సంవత్సరాలు మనం బ్రతికినను చీకటి గల దినములు ఉన్నాయని ఎరిగినటువంటి వారికి మాత్రం ఇది వర్తిస్తూ ఉంటుంది. నాకేమవుతుంది ఏం కాదులే అనేటటువంటి వారికి ఏమి కూడా గ్రహింపనేటటువంటిది లేదు. దేవుని యొక్క మాటలు ఇంకా మనం 28వ వచనం చూసినట్లయితే, కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించున్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది అంటూ అంటున్నాడు. తన జీవం అట, తన ప్రాణము దేన్ని చూస్తుందట అండి? వెలుగును చూస్తుంది. హల్లెలూయా. కూపం అనగా చీకటి గల ఆ యొక్క నరకములో నన్ను పడేయకుండానట్లుగా, ఏమంటే మరణ పడకలోకి నన్ను తీసుకుని వెళ్ళకుండానట్లుగా దేవుడు నా జీవమును వెలుగు చూసే రీతిగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవము వెలుగు చూడాలి. చెప్పండి ఒకసారి, నా జీవము వెలుగు చూడాలి, నా జీవము వెలుగు చూడాలి. హల్లెలూయా. నిజంగా మనము బ్రతుకు దినములన్నీ కూడా వెలుగే చూస్తున్నాం, కానీ మన జీవితంలో నిజంగా చీకటి గల దినాలు ఉన్నాయట. అవి గ్రహించి ఈ లోకంలో బ్రతకవలసినటువంటి వారం అంటున్నాం. ఇంకా దేవుని యొక్క మాటలు మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ కొన్ని మాటలు తెలియజేస్తా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 2వ అధ్యాయం 5వ వచనం చూడండి ఏమంటూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచన భాగం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. హల్లెలూయా. ఏం చూడాలటండి? యెషయా ప్రవక్త అంటున్నాడు, యాకోబు వంశస్థులారా మీరందరూ కూడా రండి. ఏం చూద్దాం? మనమందరం కూడా వెలుగును చూద్దాం. ఎప్పుడు చూద్దాము? బ్రతుకున్నప్పుడు చూసే వెలుగు గురించి నేను మాట్లాడట్లేదు, చనిపోయిన తర్వాత చూసేటటువంటి వెలుగును మనం చూడాలి. హల్లెలూయా. చీకటి గల దినాలు ఇక ముందున్నాయని ఎవరైతే గ్రహిస్తారో వారికి మాత్రమే ఈ మాటలు వర్తింపజేస్తాయి. అదే రీతిగా ఎవరైతే గ్రహించినటువంటి వారు ఉన్నారో వారికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. యాకోబు వంశస్థులారా అంటున్నాడు. యాకోబు అనగా అర్థం ఏమిటి? యాకోబు ఏం చేశాడయ్యా అంటే ఆశీర్వాదమునకు వారసుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఎవరండి అంటే ఆశీర్వదించబడినటువంటి వాడు. తను
దేవుని చేత దీవించబడినటువంటి వాడు, ఆశీర్వాదం కొరకు గోజాడినటువంటి వ్యక్తి, దేవునితో పోట్లాడినటువంటి వ్యక్తి, పోట్లాడి గెలుపొందినటువంటి వ్యక్తి యొక్క యాకోబు గారు. అయితే దేవుని యొక్క సన్నిధానంలో ఎవరైతే వివేచన కలిగి ఉంటారో, ఎవరైతే మనం చనిపోయిన తర్వాత కూడా అనేక దినములు ఉంటాయి, చీకటి గల దినాలు, వాటి నుంచి మనం తప్పించుకోవాలి, వెలుగును మాత్రమే చూడాలనుకునేటటువంటి వారిని యాకోబు వంశస్థులారా అంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. యాకోబు వంశస్థులు అంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు, ఇదిగో క్రిస్టియన్స్ మాత్రమే అనుకుంటున్నారేమో, కాదు. యాకోబు అనేటటువంటి పేరు అక్కడ ఎందుకు సంబోధించాడు అంటే ఆయన దేవుని దగ్గర పోరాడాడు. దేని కొరకు అంటే ఆశీర్వాదం కొరకు. దేని కొరకు అండి? మనం కూడా దేని కొరకు పోరాడాలంటున్నాడు అక్కడ? పోరాడే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తెలియచేసే మాటలు, నాకు వెలుగు కావాలి, నాకు స్వర్గం కావాలని పోరాడే వారి కొరకు. ఈ లోకం బ్రతికినంత కాలం కూడా నేను స్వర్గానికి వెళ్ళాలనే ఆశ కలిగి ఉంటారు అనేక మంది, కానీ దాని వరకు పోరాడేవారు కొందరే. ఎంతమంది అండి? నేను స్వర్గానికి వెళ్ళాలా, నేను పరలోకానికి వెళ్ళాలా చనిపోయిన తర్వాత, ఒకటి గురించి నాకు అనవసరం, నేను మాత్రం స్వర్గానికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ స్వర్గానికి వెళ్ళటానికి పోరాడాలి కదా, పోరాడాలా లేదా? ఈ లోకంలో సంతోషంగా నువ్వు జీవించడానికి, సుఖంగా జీవించడానికి పోరాడుతున్నావు. కానీ పరలోక రాజ్యములో చేరడానికి కూడా పోరాటం అనేటటువంటిది అవసరం. స్వర్గంలో చేరడానికి, పరలోకము చేరడానికి పోరాటం అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యప్రియమైనటువంటిది ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా పోరాడే వాళ్ళు ఉన్నారా? నేను స్వర్గానికి వెళ్తాను, నేను పరలోకానికి వెళ్తాను, నేను పరలోకాన్ని మాత్రమే వెళ్తాను, చనిపోయాను. పోరాడేవాళ్ళు చాలా తక్కువ, దాన్ని గ్రహించేవారు కూడా తక్కువ. అందుకే సొలొమోను అంటున్నాడు, ఈ లోకంలో నువ్వు పోరాడుతూ ఉంటున్నావు, నువ్వు సుఖంగా బ్రతకడానికి పోరాడుతున్నావు, సంపాదించడానికి పోరాడుతున్నావు. కానీ ఒక మర్మం ఉన్నది, అదే ఆ పోరాటం ఏంటో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్ళాలి, దాని కొరకు కూడా నువ్వు పోరాడాలి. హల్లెలూయా. నువ్వు చాలా దినములు బ్రతికి వెలుగు కలిగేటటువంటి ఆ యొక్క జీవితంలో ఉండి వెనకాల చనిపోయిన తర్వాత చీకటి గల దినములు ఉన్నాయి, వాటిని గ్రహించాలా. తీర్పులోకి వెళ్ళే ఆ యొక్క స్థితి ఉంది, దాన్ని మనం గ్రహించాలి. అదే ఇక్కడ తెలియజేస్తాం. యాకోబు వంశస్థులారా రండి, మనము దేవుని వెలుగులోకి వెళ్దాం. ఎవరు వెలుగులోకి? నిత్యము దివ్యమానముగా వెలుగుతున్నటువంటి వాడు దేవుడు ఒక్కడే. ఈ లోకంలో ఏ మానవుడు కూడా వెలిగింపబడలేదు, వెలిగించబడలేరు కూడా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే వెలిగించబడ్డాడు. హల్లెలూయా. అందుకంటున్నాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, నేను ఈ లోకానికి వెలుగునై ఉన్నాను. యేసు ప్రభు ఏమై ఉన్నాడట? ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఏమై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆ యొక్క మాటను కూడా మీకు చదివి వినిపిస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు తెలియజేస్తా ఉంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము చూడండి, ఆ మాటలు చదివి వినిపిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. వెలుచూపుల వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరమున్నామని ఎరిగి యుండియు ఎల్లప్పుడూ ధైర్యము కలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిని పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేహములో జీవించే వానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తెలియజేస్తున్నటువంటి మర్మం ఏంటయ్యా? మర్మం అంటే, అయ్యా ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఆత్మ అనేటటువంటి సంచి కరువును మీకు అనుగ్రహించాను అంటున్నా. ఏమనుగ్రహించడటండి?
ఆత్మను అనుగ్రహించడట. మనం ఈ ఆత్మ చనిపోకుండా మనం ఏం చేయాలండి? కాపాడాలి. ఈ ఆత్మ చనిపోవడం అంటే దాని అర్థం ఏమిటి? ఆత్మ ఏమైనా మరణిస్తుందండి? ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. చెప్పండి, మన ఆత్మ ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఈ ఆత్మట ఎక్కడుంది? ఈ శరీరం లోపల ఉంది. ఎక్కడుందండి? ఈ శరీరం లోపల ఉంది ఈ ఆత్మ. దేవునికి స్తోత్రం. ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఒక ఆత్మను కూడా మనం బ్రతికించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండిటికి శరీరం ఉంది, ఆత్మ ఉంది. శరీరానికి వ్యాలిడిటీ ఉంది. శరీరానికి ఏముందండి? చెప్పరే, వ్యాలిడిటీ ఉంది. ఏముంది? ఎన్ని సంవత్సరాలు ఈ శరీరం ఇలా ఉంటుందండి? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎప్పటికి అవనంగానే ఉంటారా? ఎప్పటికి పిల్లలకే ఉంటారా? ఎప్పటికి పుట్టిన పసిపిల్లలకే ఉంటారా? బాలుడుగా ఉన్నటువంటి వాడు కొన్ని సంవత్సరాలకి ఎదిగిన కుమారుడుగా మార్చబడతాడు. కొన్ని సంవత్సరాలకి యవ్వన ప్రాయానికి వస్తాడు. కొన్ని సంవత్సరాలకి మధ్య వయసుకు వస్తారు. కొన్ని సంవత్సరాలకి వృద్ధాప్యం వస్తుంది. ఇంకొన్ని సంవత్సరాలకి మరణిస్తారు. శరీరానికి వ్యాలిడిటీ అనేటటువంటిది ఉంది ఈ లోకంలో. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో ఈ లోకంలో మనకు తెలియదు. ఈ శరీరము అనేటటువంటి దాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో, ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో మనకు ఎవరికి కూడా తెలియదు ప్రియమైనటువంటి వాళ్ళ. అయితే ఈ ఆత్మ ఉంది చూడండి, ఈ ఆత్మ మాత్రము ఎప్పటికీ జీవించే ఉంటుంది. ఇప్పుడు భూలోకంలో జీవిస్తుంది. ఈ ఆత్మ, ఈ యొక్క శరీరము తనువు సాధించిన తర్వాత, ఈ శరీరము మృతతుల్యమైపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఈ ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అక్కడ తీర్పులో నిలబడుతుంది. అక్కడ తీర్పులో నిలబడిన తర్వాత ఏం చేయబడుతుందయ్యా అంటే, ఒకటి పరలోకము, లేదంటే నరకము. మరణిస్తుందా అక్కడ ఆత్మ? వెళ్తేనేమో పరలోకానికి వెళ్ళాలి, లేదంటే నరకానికిలోకి వెళ్ళాలి. పరలోకానికి వెళ్తే సంతోషంగా ఉంటావు. నరకానికి అనగా చీకటి గల దినములోకి నువ్వు వెళ్తే దుఃఖంతో ఉంటావు. హల్లెలూయా. ఈ లోకంలో జీవించినంత కాలము అనగా 80 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, ఏమండి 100 సంవత్సరాలు కావచ్చు. కానీ అనేక దినములు అంటే ఏంటండి? కొన్ని వేల సంవత్సరాలు మన ఆత్మను మనం బ్రతికించుకోవాలి. ఎక్కడ? వెలుగులో జీవించాలి. చీకటి అనగా నరకం అనగా చీకటిలోనే ఉంటాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. హల్లెలూయా. నరకంలో మగ్గిపోతాం. అక్కడ ఆకలి దప్పులు ఉంటాయంటే కానీ ఆహారం ఇచ్చే వాళ్ళు ఉండరు. అర్థమవుతుందండి? ఆకలి దప్పులు ఉంటాయి కానీ ఆహారం ఇచ్చేవాడు ఉండడు. నీ దప్పిక తీర్చేవాడు ఉండడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అలా ఉంటామండి? కొన్ని వేల సంవత్సరాలు నరకంలో. అదే పరలోకంలో అయితే ఎంతో సంతోషంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక 2 రోజులు ఉపవాసం ఉండమంటే ఉంటాం కదా, వారం రోజులు అంటే ఉంటాం, కొంతమంది 40 రోజులు కూడా ఉంటాం, ఇంకా ఎక్కువ ఉంటే చచ్చిపోతాం. కానీ మన ఆత్మట ఆకలి దప్పులతో ఏడుస్తూ ఉంటుంది. మరణించిన తర్వాత కూడా చాలామంది సమాధి చేసిన తెల్లారే టక్కులు పట్టుకొని పోతారు కదా. ఇంత పాలు ఇంత అన్నం తాగేటోడు అయితే కొంచెం అది పట్టుకొని పోసి వీడు ఆగడు రానేసి కదా చచ్చిపోయిన తర్వాత. ఈ వివేచన ఉంది మనుషులలో. హల్లెలూయా. హల్లెలూయా. చచ్చిపోయినా కూడా వాడి ఆత్మ ఆకలి కోసము సంచరిస్తుందిరా అనేటటువంటి వివేచన మనుషులకు ఉంది. కాబట్టే సమాధి దగ్గర పొద్దునే తీసుకొని పోతారు కదా. చనిపోయాడు కదా, ఆడు తినేటోడు కాదురా అనేటటువంటి ఆలోచన లేకపోయినా తీసుకొని పోతారు. కానీ మన ఆత్మ సంతోషంగా ఉండాలి. మన ఆత్మ ఎలా ఉండాలండి? సంతోషముతో ఉండాలి, ఆనందముతో ఉండాలి. అంటే స్వర్గాన్ని ఇక్కడే పోరాడాలి. చనిపోయిన తర్వాత పోరాడడానికి ఏముండదు. హల్లెలూయా. బ్రతుకున్నప్పుడే నీ బ్రతుకు తెరువు కోసం ఏ రీతిగా అయితే పోరాడుతున్నావో పరలోకంలో చేరడానికి కూడా అదే రీతిగా నువ్వు పోరాడవలసినటువంటి వాడవంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి.
చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం మరొకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ వచనం చూడండి. దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్న మరి మీరు తెలుసుకోండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడు ధైర్యం కలిగి ఉందము, అటు ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టిన ప్రభువునందుకు నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందును దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము. దేవునికి స్తోత్రం. దేహములో ఉన్నప్పుడట ఎలా ఉండాలటండి? యేసు ప్రభుకు దేవునికి ఇష్టంగా ఉండాలి. దేహములో విడిచినప్పుడు కూడా ఎవరికి ఇష్టంగా ఉండాలి చెప్పరే? ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడతా ఉంటున్నాను. దేహంలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలి. దేహాన్ని విడిచిన తర్వాత అనగా చనిపోయిన తర్వాత కూడా ఎవరికి ఇష్టంగా ఉండాలి? ఆయనకి ఇష్టంగా. హల్లెలూయా. దేహంలో ఉన్నప్పుడు దేవుడిని అసహించుకుంటే చనిపోయిన తర్వాత నేను జాలిపడతాడా? జాలిపడతాడా? బ్రతుకున్నప్పుడే దేవుని వ్యతిరేకంగా నువ్వు జీవించావు, దేవునికి దుఃఖపడేలా నువ్వు జీవించావు, దేవునికి అయిష్టంగా నువ్వు బ్రతికావు. ఏమైనా మంచి క్రియలు ఉన్నాయనేసి దేవుడు ఎంత పరిశీలన చేసినా నీలో దొరకలేదు. చనిపోయిన తర్వాత చచ్చిపోయింది కదా, ఇప్పుడైనా స్వర్గాన్ని తీసుకుని వెళ్దాం, పరలోకాన్ని తీసుకుని వెళ్తాం, జాలి చూపిస్తాడా? చూపించడు ఎంత మాత్రం. ఇక్కడ దేవుని యొక్క మాటలు ఏమంటున్నాయంటే, దేహమును విడిచినను దేహంలో ఉన్నను మీరు దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఎవరికి ఇష్టంగా బ్రతకాలండి? ఆటోమేటిక్గా నువ్వు దేవునికి శరీరంలో ఉన్నప్పుడు మనం దేవునికి ఇష్టంగా జీవిస్తే చనిపోయిన తర్వాత కూడా ఆల్రెడీ ఇష్టపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. దేవునికి స్తోత్రం. ఎందుకంటున్నాడు ఈ మాట? నువ్వు దేహంలో ఉన్నప్పుడు సరే, దేహాన్ని విడిచిపెట్టినప్పుడు దేవునికి ఇష్టంగా నువ్వు ఉండటానికే ఇష్టపడాలని ఎందుకు అంటున్నాడంటే, నువ్వు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దేహం ద్వారా నువ్వు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నువ్వు మంచి క్రియలు చేయొచ్చు, చెడ్డ క్రియలు చేయొచ్చు, ఇంకా భయంకరమైనటువంటి క్రియలు చేయొచ్చు, నరహత్య చేయొచ్చు, లేదంటే వ్యభిచరించవచ్చు, దొంగిలించవచ్చు, ఈ రీతిగా అనేక కార్యాలు చేయొచ్చు, లేదంటే 10 మందికి సహకరించవచ్చు, నీ ఆస్తిని పంచిపెట్టవచ్చు, ఇంకా ఈ రీతిగా నీ ఎదుటి వారి కొరకు నువ్వు ప్రాణం పెట్టవచ్చు. అలాంటి మంచి కార్యాలు కావచ్చు, చెడు కార్యాలు కావచ్చు. వీటన్నిటిని కూడా నువ్వు దేహంలో ఉన్నప్పుడు పాటించినప్పుడు దేవుని న్యాయపీఠం ఎదుట అనగా యేసు ప్రభు న్యాయపీఠం ఎదురు ఉన్నప్పుడు ఇవన్నీ లెక్క అడుగుతారు. అర్థమైందండి? వీటన్నిటిని ఏం చేస్తాడు? యేసు ప్రభు అడుగుతాడట. రోజు ప్రార్థనకి వెళ్ళేవా అంటాడు. ఏమంటాడండి? ప్రార్థనకి వెళ్ళావా? ఆదివారం పూట రోజు ప్రార్థనకి వెళ్ళావా? ఇంటికి వెళ్ళి ఎవరిని కొట్టావు? ఆదివారము ఆయన ఎవరిని అవమానపరిచావు, ఎవరిని తిట్టావు, అవన్నీ కూడా లెక్కలు వస్తాయి. నీ వలన ఎవరికి నష్టం కలిగిందో అవన్నీ కూడా దేవుడు అడుగుతాడు. ఎప్పుడు అడుగుతాడు? దేహంలో ఉన్నప్పుడు అడగడు. అర్థమవుతుందా? దేహం విడిచిన తర్వాత. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ దేహంలో విడిచి వెళ్ళిన తర్వాత, ఎక్కడ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, న్యాయపీఠం దగ్గర నిలబడిన తర్వాత అక్కడ ఏం చేస్తుందండి? అన్ని కూడా లెక్క చెప్పాలా. మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, నువ్వు దేహంతో చేసిన ప్రతి క్రియ కూడా అక్కడ అప్పచెప్పాల్సింది. దాచిపెట్టడానికి ఉందా? నా ముందు నువ్వు దాచిపెట్టవచ్చు, పాస్టర్ని కాబట్టి దాచిపెట్టవచ్చు. నీ హృదయాన్ని నేను స్టడీ చేయలేను, గ్రహించలేను. కానీ నీ హృదయ అంతరంతరమును పరిశీలన చేయవాడు దేవుడే. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడండి? నీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా తెలియచేస్తాడు. కీర్తనకారుడితో ఒక మాట అంటున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. మీరు కూర్చుండుట నాకు తెలుసు, మీరు నిలబడటము నాకు తెలుసు, మీరు పండుకోవటము నాకు తెలుసు, మీరు ఏం మాట్లాడతారు ఆ మాట రాకముందు ఆ మాట ఏంటో నాకు తెలుసు.
అదే రీతిగా మీరు హృదయంలో తలస్తున్నారు చూడండి, మీరు ఆలోచన చేస్తున్నారు, అవి కూడా నాకు తెలుసు అంటున్నాడు యేసు కీర్తనకారుడు ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర నువ్వు తప్పించుకోవడానికి లేదు, దాచిపెట్టడానికి లేదు ప్రభువా అనేసి మంచి మంచి పనులు చెప్పి చెడ్డ పనులు దాచిపెట్టడానికి ఉంది అక్కడ. చాలా మంది ఏమంటారంటే, అరే నువ్వు చెప్పరా అంటే చెడ్డ అని దాచిపెడతారు, మంచి చెప్తారు. మంచి ఇంప్రెషన్ పొందుకోవాలి, మంచివాడిగా నేను కనిపించాలనేసి చెడ్డవాడు కూడా మంచివాడిగా ప్రవర్తన చేస్తారు. కానీ దేవుని దగ్గర అలా నటించడానికి లేదే. న్యాయపీఠం దగ్గర దేవునికి స్తోత్రం. యెహోవా కన్నులు ప్రతి స్థలమును చూచును. యెహోవా కన్నులు ఏం చేస్తాయండి? ప్రతి స్థలాన్ని చూస్తాయి. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడింది ప్రియమైనటువంటి. యెహోవా కన్నులు ఏం చేస్తాయంటే ప్రతి స్థలాన్ని సందర్శిస్తాయి. నువ్వు ఎక్కడున్నా, గదిలో ఉన్నా, తలుపేసి ఉన్నా, తాళం వేసి ఉన్నా, పెట్టెలో దూరినా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నా, ఏ పని చేసినా దేవుని దగ్గర నువ్వు సమాధానము చెప్పాలి. ప్రతి ఒక్కడు కూడా తెలియచేయవలసినటువంటి వారం అంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చివరిగా ఇర్మీయా గ్రంథాన్ని మనం చదువుదాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట తెలియచేస్తా ఉంటున్నాడు. ఆ యొక్క మాటను చదివి ముందుకు వెళ్దాం. 13వ అధ్యాయము 16వ వచనం. ఆయన చీకటి కమ్మచేయక మునిపే, నీ కాళ్ళు చీకటి కొండకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారంగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను వేడుకొనిడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందండి? చివరిగా నీ కాళ్ళు చీకటి కొండను తాకక ముందే, నీవు చీకటిలోకి వెళ్ళక మునిపే, నీకు భయంకరమైనటువంటి ఆ యొక్క కార్యము రాకుండా చూడండి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, నీ కాళ్ళు చీకటి కొండను తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన వారిని గాఢంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడని అంటున్నారు. ఏం చేయాలండి? చీకటి గల దినములు చాలా ఉన్నాయండి అనేసి నాకు చెప్పాను కదా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనములో. అదే రీతిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉండాలట? చీకటి నీకు కమ్మ చేయక మునిపే, ఆ చీకటి దినాలు నీకు రాకముందే, చనిపోక ముందే ఏమండి ఎలా ఉండాలంటున్నాడు? వెలుగు కొరకు వెంటాడ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీని అర్థం ఏమిటంటే నువ్వు చనిపోయిన తర్వాత చేసేది ఏమీ లేదు. చనిపోయిన తర్వాత వెలుగు వెతకడైనా అది దొరుకుతా? దొరకదు. నువ్వు బ్రతుకున్నప్పుడు వాటిని వెతకాలి. ఇక్కడ మహిమ కలిగినటువంటి రాజు యెహోవా అనేసి నువ్వు ఆయనని మొక్కాల. ప్రియమైనటువంటి దేవుని, ఆయనను మహిమపరచాలి. నేను దేవుని దగ్గర మాత్రమే ఉండాలి. యెషయా గ్రంథం మీ కుమారుడు తెలియజేస్తా ఉంటుంది. ఆయన వెలుగును పొందే మేము వెలుగుతున్నాము అంటున్నారు. ఎవరు వెలుగునట? దేవుని దగ్గర వెలుగును పొందితేనే మనం వెలిగించబడతాం, లేకపోతే మనం వెలిగించబడతాం. కాబట్టి మీ దేవుడైనటువంటి యెహోవా దగ్గర మీరు వెలిగించబడాలి. చీకటి రాకముందే దీన్ని గ్రహించాలి. దేన్ని గ్రహించాలా? వెలుగును నువ్వు గ్రహించాలి. స్వర్గం అనేటటువంటిది ఒకటి ఉంది, పరలోక రాజ్యం అనేటటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు బ్రతికినంత కాలం కూడా ఈ లోకములో వెలుగును చూస్తున్నాను. చనిపోయిన తర్వాత కూడా అదే వెలుగును నువ్వు చూడాలి. అదే వెలుగు నువ్వేం చేయాలా? చూడాలి. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి చీకట్లో ఉండి వెలుగులో ఉన్నటువంటి వాడిని చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? చీకట్లో ఉండి ఎవరిని చూస్తున్నాడు? చెప్పండి. చీకట్లో అనగా నరకములో ఉండి ఎవరిని చూస్తున్నాడు? పరలోకంలో ఉన్నటువంటి వాడిని చూస్తున్నాడు. అయ్యా, నా ఇంటి ముందు బిచ్చగాడిగా ఈడున్నాడు, కుష్టి వ్యాధిగా నా ఇంటి ముందు వాకిట్లో పడి ఉన్నాడు. ఈడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. అరే, ఇంత ఆనందంతో ఇంత సంతోషంతో నేనున్నానే, అన్ని సంపాదించుకున్నాను, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, చక్క జలస చేశాను, నేను మాత్రం ఎక్కడికి వచ్చాను? నరకానికి వచ్చాను. హల్లెలూయా. పరలోకానికి గొప్ప
బీద అనేటటువంటి తారతమ్యం ఉందా? అరే నేనేంటి నరకానికి రావటం, వాడేంటి బిచ్చగాడు పరలోక రాజ్యం పోవటం అంటే కదా అంతే, చెప్పడానికి లేదు. హల్లెలూయా. బ్రతుకున్నంత వరకు కూడా వాడు నా కాళ్ళ కింద ఉన్నాడే, ఇప్పుడేంది వీడు నాకంటే పైన ఉన్నాడే ఏంటి అనేసి ఆలోచించిన ఉందా? ఉందండి. ఏమిటి అక్కడ వేడుకుంటున్నాడు, అయ్యా బ్రతుకున్నంత కాలం కూడా ఈ బిచ్చగాడు నా ఇంటి ఎదుట పడి ఉన్నాడయ్యా, నా రొట్టె ముక్కలన్నీ కూడా ఆయనే తిన్నాడయ్యా, దానికి ప్రతిఫలంగా తన యొక్క చిటికెన వేలు నీళ్లలో ముంచి ఆ చిటికెన వేలు వచ్చి ఒక్క సుక్క నా నాలుక మీద చల్లార్చడానికి, దాహం చల్లార్చడానికి అయ్యా ఆయనను పంపి అంటే అబ్రహాం గారు అనుకున్నాడు, అయ్యా అలా రావటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా రావటానికి ఉందా? పరలోకానికి నరకానికి మధ్య ఏముంది? అగాధం ఉంది. ఏమున్నదండి? నరకంలో ఉన్నోడు పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు, పరలోకంలో ఉన్నటువంటి వాడు నరకంలోనికి రావడానికి వీలుందా? లేదు. వాడిని ఈడు చూస్తాడు, ఈయనని ఆయన చూస్తాడు. నరకంలో ఉన్నటువంటి వాడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాడిని చూస్తాడు, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాడు నరకంలో ఉన్నటువంటి వాడిని చూస్తాడు. కానీ ఈయన అక్కడికి వెళ్ళగలడా? ఆయన ఇక్కడికి రాగలడా? రాలేడు. రేపటి దినమున నా భర్త నన్ను పోషించాడు, నాకు మంచి చీరలు కొని పెట్టాడు, అయ్యా నా అవసరతలు తీర్చాడు, నా భర్త నరకానికి పోయాడు, కుదురుద్దా? అర్థమవుతుందండి చెప్పే మాట? నీ భర్త నరకానికి పోయి నువ్వు పరలోకానికి వెళ్ళేసి అయ్యో అయ్యో నా భర్త నాకు తిండి పెట్టాడు, నన్ను పోషించాడు, అయ్యా ఆయనను కూడా పంపిస్తాడా? ఎవరు తీర్పు వారి. నేను ఇందాకేం చెప్పాను? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలలో ఏమని రాయబడి ఉంది? ఈ దేహంలో ఉన్నంత వరకు కూడా నువ్వు చేసినటువంటి ప్రతి పని కూడా ఎక్కడ లెక్క చెప్పాలట? అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే పరలోక రాజ్యంలో న్యాయపీఠం ఎదుట, ఎక్కడండి? న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమై వాటన్నిటిని కూడా వివరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి తీర్పు వారికి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, చీకటి కొండ నీ కాలు తాకక మునిపే దేవుని వెలుగును నువ్వు ఏం చేయాలి? దేవుని వెలుగు దగ్గరికి నువ్వు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. చీకటి గల దినాలు చాలా భయంకరంగా. ఇక్కడ 80 సంవత్సరాలు మాత్రమే వెలుగును చూస్తున్నాం, 70 సంవత్సరాలు మాత్రం వెలుగును చూస్తాం, లేదంటే 100 సంవత్సరాలు బ్రతుకు వెలుగును చూస్తాం. చనిపోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు వెలుగును చూస్తావా, నరకాన్ని చూస్తావా, అనగా చీకటిని చూస్తావు అనేటటువంటి వాటిది దేవుడు మనకు తెలియచేస్తా ఉంటున్నాడు. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మాలకి గ్రంథము 4వ అధ్యాయము చివరి మాట చదివి మనం ముగించుకుందాం. మాలకి గ్రంథము 4వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాలకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు కలిగి గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపుకో దినములు దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అనగద్రొక్కుదురు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి దేవుని యొక్క మాటలు ఏమంటున్నాయి అంటే ఇది అసలైనటువంటి మాట. నా నామమందు భయభక్తులు కలిగినటువంటి వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడట. హల్లెలూయా. ఎవరు ఉదయిస్తాడటండి? నువ్వు బ్రతికున్నంత కాలం కూడా నువ్వెన్నైనా సంపాదించు, ఎంత ఘనమైనటువంటి వాడిగానే ఎదుగు, దేవుడు దానికి అడ్డంకం పడదు. పోరాడాలి సంపాదించడానికి. కానీ దేవుని యందు కూడా భయము భక్తి ఉండాలి. దేవుని యందు ఏముండాలండి? భయము భక్తి ఉండాలి. చాలా మంది ఈ రోజులలో సంపాదించిన తర్వాత దేవుణ్ణి విస్మరించే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని విసర్జించే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని మాట అంటే లెక్క చేయనటువంటి వారు ఉన్నారు. కొత్తగా వచ్చినప్పుడు చాలా ఆత్మీయంగా కనిపిస్తారు. కొంచెం ఆశీర్వదించబడి దీవించబడిన తర్వాత దేవుని విసర్జించే వాళ్ళు.
వారి జీవితాన్ని చూసినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో వారి యొక్క జీవితాలను మనం చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు. ఎవరికట? ఆయన నామమందు భయము భక్తి కలిగినటువంటి వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. మనకు నేను పరలోకము చూడాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ స్వర్గానికి వెళ్ళాలని ఆశ కలిగినటువంటి వారికి ఏం కనిపిస్తుందటండి? నీతి సూర్యుడు ఉదయిస్తాడట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే నీ జీవితానికి వెలుగుగా ఉంటాడు. నువ్వు చనిపోయిన తర్వాత, దేవునిలో నిద్రించి నువ్వు చనిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్తావండి? దేవుని దగ్గరికి వెళ్తావు. ఆయన రెక్కల ఆరోగ్యము నీకు అనుగ్రహిస్తుందట. ఆయన రెక్కల చందున మనం ఏమవుతూ ఉంటున్నామంటే ఇప్పుడు సేద తీర్చుతూ ఉంటున్నాం. పోయిన వారం అదే వాక్యం మనము దేవుని సన్నిధానంలో ధ్యానం చేసుకున్నాం. ఆయన రెక్కల చాటున మనకేముందండి? ఆశ్రయం ఉంది. ఏముంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెక్కల నీడన ఆశ్రయం ఉంది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వసత్తున నీడన విశ్రమించువాడు అంటే కీర్తనల గ్రంథంలో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన రెక్కల నీడట మనకు ఏమిస్తుందటండి? ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆయన నియమింపబో దినమున మన పాదాల క్రింద ఉంటారట శత్రువులు. ఎవరుంటారండి? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఇప్పుడు ఎగిరే వారికి దేవుడు ఇచ్చేటటువంటి వార్నింగ్ ఇది. ఆయన నియమింపబోవు దినముంది. ఆయన నియమించబోయే దినం ఉంది. చాలా మంది ఏమంటున్నారు? అయ్యో ప్రార్థన 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 అంటే సార్ కత్తులు గడియలు చూపించే వాళ్ళు ఉన్నారు, ఏమండి? అవమానపరిచేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు. వారికి అందరికి ఒక దినం వస్తుందా? లూకా సువార్త 16వ అధ్యాయంలో నేను ఇందాక చెప్పాను చూడండి. బిచ్చగాడు ఎక్కడ ఉన్నాడండి? కుష్ఠవ్యాధి అడుక్కునేవాడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకంలో ఉన్నాడు. ఈరోజు దేవుని పిల్లలను హింసించేవారు ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఏమండి? అరే నేను ఈయన కొట్టాను రా, బైబుల్ పట్టుకుని వెళ్తే చేతిలో, వాడు ఎక్కడ ఉంటాడు? రక్షణ పొందకపోతే ఎక్కడ ఉంటాడు? ఆయన భక్తిని ఎదుటి వారి భక్తిని హింసించినటువంటి వాడు, ఎదుటి వారి దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? యెహోవా యందు భయభక్తులు గలవారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడట. కానీ ఆ భయభక్తులు గలవారి మీద, రోషము ఉగ్రత చూయించే వారి మీద దేవుడు తన యొక్క ఉగ్రతను కూడా మోపుతాడు. అది కూడా గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చీకటి గల దినములు అనేకములు ఉన్నాయని గ్రహించి దేవుని సన్నిధానంకి వస్తున్నాం. ఎక్కడికి వస్తున్నామండి? దేవుని సన్నిధానంకి వస్తున్నాం. అనేక మందికి సువార్త చాటుతూ ఉంటున్నాం. అనేక మంది రక్షణ పొందాలని ఆశ కలిగి, ఏమండి, అనేక మందికి ఇదిగో మీరు వెలుగునొద్దకు రావాలి, మీరు స్వర్గానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, ఇదిగో పరలోకం కొరకు మేము పోరాడుతూ ఉంటున్నాం, అనేక మందిని రక్షించాలి, అనేక మందిని దేవుని దగ్గర నడిపించాలని పోరాడుతున్నామని ఇప్పుడు వాక్యం చేత పట్టుకుని అనేక మంది వీధులు వెంట పడడానికి గల కారణం ఏంటంటే ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళదు. ఏం చేయొద్దు? ఒక్క ఆత్మ అయినా సరే నరకానికి వెళ్ళదు. నేను నరుణ్ణే, ఆయన నరుడే. నేను మనిషే, ఆయన మనిషి. కాబట్టి మేమందరం కూడా, నరులమందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలని బైబిల్లో చేత పట్టుకుని వెలుగును ప్రకటిస్తూ, సువార్త ప్రకటిస్తూ, అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ, దెబ్బలు తింటూ, ఏమండి, అవమానాలు భరిస్తూ, అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతూ దేవుని సన్నిధానంలో నిలబడతా ఉంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు గ్రహించారు. ఏం గ్రహించారు అంటే చీకటి గల దినములు అనేకములు ఉన్నాయి. ఆ చీకటి గల దినాల్లోకి మనుషులు వెళ్ళొద్దు. ఆ చీకటి గల దినాల్లోకి సాతానుడు మాత్రమే వెళ్ళాలి, మనిషి వెళ్ళకూడదు అనేటటువంటి ఆ వివేచన జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రకటిస్తా తిరుగుతూ ఉంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా ఈ యొక్క మాటలు అనేక మందిని పరలోక రాజ్యానికి చేర్చాలని మనం చేస్తూ దేవుడిచ్చిన మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి తండ్రి, దయగల దేవా, సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు స్తోత్రం.
సాయిని దాయిచ్చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీరున్నప్పుడు చూసి నీ సన్నిధిని ఇప్పుడు నీ ఎలుకలు దాకరమయ్య దాయిచ్చేయండి. ఈ వాక్యమును ప్రతి బిడ్డకు కూడా నీ సన్నిధిలో గ్రహించాలి, వాక్యానుసారంగా నిలబడాలి. అటువంటి భాగ్యాన్ని దాయిచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మీరున్నారు చూసి మీకు లెక్కలను స్తుతులు స్తోత్రాలు చేసి నజరుడైనటువంటి యేసయ్య నామములో అడిగి సమస్తాన్ని పొంది వెళ్ళిపోతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.